ఇండియా వెస్ట్ బంగ్లాదేశ్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియాలో ఎలాంటి మార్పులు జరగలేదు. టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా మాట్లాడుకొచ్చారు. ముందుగా రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. పిచ్ కొంచెం మృదువుగా అనిపిస్తుంది కాబట్టి మేము ముందుగానే ప్రవేశించాలి మరియు మా ముగ్గురు సీమర్లు దాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మొదటి గేమ్లో బ్యాటింగ్ సరిగ్గా ప్రారంభించలేదు కానీ మేము స్కోర్ చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాము. బౌలర్లు పనిచేశారు. నేను ఇక్కడ భిన్నంగా ఏమీ ఆశించను. మేము సవాల్ చేయబడతాము కానీ మాకు అనుభవం ఉంది. అదే జట్టుతో వెళ్తున్నాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ చాంటో ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మొదట బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉంది. ఎలాగైనా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఒక బ్యాటర్గా మనకు ఆరంభం లభిస్తే మంచి స్కోర్ చేయాలి. ఈరోజు మా బ్యాటర్లు భారీ స్కోర్ చేయాలని ఆశిస్తున్నాను. బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్ కనిపిస్తుంది. అయితే కొత్త బాల్ బ్యాటింగ్ కీలకం. 2 మార్పులు చేశాము. నహీద్ మరియు తస్కిన్ ఆడడం లేదు. తైజుల్ మరియు ఖలీల్ ఉన్నారు. ఈరోజు ఆడబోయే భారత జట్టు ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రాహుల్ ద్రావిడ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. అలాగే బంగ్లాదేశ్ యొక్క ప్లేయింగ్ 11 ఇలా ఉంది. సాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుసేన్ చాంటో, మిమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీల్